నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మనశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయినటువంటి సందర్భంగా హైదరాబాద్లోని హైటెక్ సిటీ దగ్గరగా ఉన్నటువంటి ఆవాస హోటల్లో ఆ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసింది. సక్సెస్ మీట్కి వందలాదిగా మరి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైతే చిరంజీవి గారి అభిమానులు ఉన్నారో, అదేవిధంగా మనశంకర్ వరప్రసాద్ చిత్ర యూనిట్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే 7-10 వయసులో అద్భుతమైనటువంటి నటన, అద్భుతమైనటువంటి డ్యాన్స్, అన్నిటికి మించి కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వారిని బీట్ చేసే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు తనదైనటువంటి శైలిలో ఆయన చేసినటువంటి డ్యాన్స్ ఏదైతే ఉందో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదొక హిస్టరీ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మనశంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే 84 కోట్ల రూపాయలు. అయితే ఇప్పటి వరకు మొదటి రోజు ఈ స్థాయిలో కలెక్షన్స్ చిరంజీవి గారి సినిమా ఇదే మొదట అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎప్పుడైతే సినిమా సక్సెస్ అయిందనేటువంటి టాక్ పబ్లిక్లోకి వెళ్ళిందో, సో ఈ సినిమాకి కలెక్షన్స్ రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉన్నాయి. సో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రజల్లోకి దూసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, సంక్రాంతి పండుగకు వచ్చినటువంటి సినిమా నిజంగా ఇది పండుగ లాంటి సినిమాగా అభిమానులు భావిస్తూ ఉన్నారు. 2 రోజుల ముందే మెగాస్టార్ అభిమానులకి మరి సంక్రాంతి పండగ వచ్చినటువంటి విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి గారు నటన, అదేవిధంగా ఈ సినిమాలో విక్టర్ వెంకటేష్ గారు దాదాపు ఒక 20 నిమిషాల పాటు ఆయన కూడా అద్భుతమైనటువంటి రోల్లో ఆయన నటించడం, అదేవిధంగా హీరోయిన్గా ఎవరైతే నయనతార ఉన్నారో ఆవిడ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వటం. సో ఈ సినిమా అటు సెంటిమెంటు, ఫ్యామిలీ, ఎమోషన్సు, అదేవిధంగా యాక్షను, ఫైట్లు, అదేవిధంగా చిరంజీవి గారి డ్యాన్స్ అన్నిటికీ మించి సో అన్ని కోణాల్లో చూసుకుంటే మనశంకర్ వరప్రసాద్ సినిమా అనేది చిరంజీవి గారి సెకండ్ ఇన్నింగ్స్లో ఇదొక బిగ్గెస్ట్ హిట్ అని అయితే చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మనశంకర్ వరప్రసాద్ సినిమా గురించే చర్చ నడుస్తూ ఉంది. ఇక థియేటర్లో అయితే టికెట్లు దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆన్లైన్లో చూసుకుంటే బుక్ మై షో లాంటి యాప్స్లో కూడా టికెట్లు దొరకనటువంటి పరిస్థితి ఉంది. థియేటర్ల దగ్గర పబ్లిక్ అయితే క్యూ కడతా ఉన్నారు, బారులు కడతా ఉన్నారు. అయితే ఈ ఫ్లోటింగ్ ఇంకా సంక్రాంతి 3 రోజులు ఇంకా ఒక 4 రెట్లు ఎక్కువ పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికే సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంది. అయితే పండుగ నేపథ్యంలో అందరూ కూడా మరి పండుగ చేసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా పండుగ రోజు ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలని చెప్పేసి అటు ఎవరైతే సినీ ప్రేక్షకులు ఉన్నారో, సో ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాగా ముద్రపడినటువంటి పరిస్థితి. ఇటు యాక్షను, ఫ్యామిలీ, సెంటిమెంటు, అందులోనూ చిరంజీవి గారి సినిమా కావటం, ఆయన అభిమానులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సినిమా మీద ఆశలు పెట్టుకోవటం, ఆశలు నెరవేరటం, వారి ఆనందోత్సవాలతో వారు మునిగిపోవటం ఏదైతే ఉందో, సో ఈ సినిమాకి పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న నేపథ్యంలో ఎక్స్పెక్టేషన్స్ ఇటు చిరంజీవి గారు రీచ్ అయ్యారు, అదేవిధంగా డైరెక్టర్గా ఉన్నటువంటి అనిల్ రావిపూడి గారు కూడా రీచ్ అయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మనశంకర్ వరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ నుంచి అయితే ప్రారంభమవుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాంతాల్లో ఈ సక్సెస్ మీట్ నిర్వహించేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ సక్సెస్ మీట్కి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి హైటెక్ సిటీ దగ్గరగా ఉన్నటువంటి ఆవాస హోటల్లో మరి చిరంజీవి గారికి సంబంధించినటువంటి బ్యానర్లు ఏవైతే ఏర్పాటు చేశారో, సో మెగా బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి సో బ్యానర్స్ ఏర్పాటు చేశారో, ఆయన ఈ మనశంకర్ వరప్రసాద్ సినిమాలో ఉన్నటువంటి స్టిల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్టిల్స్ని ప్రదర్శిస్తూ కూడా ఇక్కడ ఎంట్రీ అద్భుతమైనటువంటి బ్యానర్స్ ఎంట్రీలు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా వరకు పెద్ద ఎత్తున గెస్టులు కూడా ఈ యొక్క సక్సెస్ మీట్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఈ 2 రోజులు సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో 2 రోజుల్లోనే సక్సెస్ మీట్లు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఈ సినిమా ప్రజల్లోకి వెళ్ళే కొద్దీ, కలెక్షన్ల వర్షం కురిసే కొద్దీ ఇంకా రానున్న రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి అన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు ఎలా అయితే చిరంజీవి గారి ఇంద్రా సినిమా సక్సెస్ మీట్ కొన్ని లక్షల మంది ప్రజలు విజయవాడ ప్రాంతంలో ఆయన పెట్టినప్పుడు వచ్చారో, సో అదేవిధంగా మళ్ళీ సక్సెస్ మీట్లకి ఆయన రావాలని చెప్పేసి లక్షలాది మంది ఆయన అభిమానులు మళ్ళీ సక్సెస్ మీట్లో పాల్గొనాలనేటువంటి వారి యొక్క అభిప్రాయాలు కూడా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతూ ఉన్న పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే మనశంకర్ వరప్రసాద్ సినిమా అనేది బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పాలి. ఈ సంక్రాంతి విన్నర్గా మనశంకర్ వరప్రసాద్ సినిమాని అయితే అందరూ చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతోటి ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. సో ప్రముఖ ఫిలిం క్రిటిక్, వారితో మాట్లాడదాం సినిమాకి సంబంధించినటువంటి అంశాలు. సార్ నమస్తే, బాగున్నారా? నమస్తే బ్రహ్మనాయుడు, బాగున్నా, చెప్పండి. సరే, ఎలా ఉంది మనశంకర్ వరప్రసాద్ సినిమా? మొదటి రోజు టాక్ అయితే సినిమా బంపర్ హిట్ అనేటువంటి టాక్ పబ్లిక్లోకి వెళ్ళింది. సో మొదటి రోజు కన్నా 2 రోజు కలెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయంట. సో మొదటి రోజు కలెక్షన్స్ అధికారికంగానే 85 కోట్లు అని చెప్పి ప్రకటించారు.
సో ఈ సినిమాకి సంబంధించి ఎందుకంటే 7-10 వయసులో చిరంజీవి గారు తీసినటువంటి సినిమా, సో ఈ సినిమాకి సంబంధించి సో ఈ విధమైనటువంటి సినిమాలు గతంలో ఎన్ని వచ్చాయి, ఈ ఏజ్లో ఆ విధమైనటువంటి డ్యాన్స్ ఇప్పటివరకు ఎంతమంది హీరోలు పెర్ఫామ్ చేయగలిగారు? అంటే ఇప్పుడు మన సౌత్ ఇండియాలో టాప్ హీరోస్ అందరూ ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరూ 60+లోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి. పర్టికులర్గా మన మెగాస్టార్ చిరంజీవి గారు 70 ఎట్ ది ఏజ్ ఆఫ్ 70 కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా డ్యాన్సులు చేయడం కానీ ఆ ఎనర్జీ కానీ అసలు రియల్లీ ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి, అభినందించాలని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. సో ఇప్పుడు ఈ సినిమా సుమారు ఎంత కలెక్ట్ చేయగలుగుతుంది అని చెప్పొచ్చు మీకున్న అనుభవం? అంటే లాస్ట్ ఇయర్ అంటే 2025 సంక్రాంతికి వచ్చినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా దాదాపుగా 275 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి మనకి సమాచారం ఉంది. సో ఇంచుమించుగా ఆ స్థాయి వసూళ్లు సాధిస్తుందని చెప్పి అందరూ అంచనా వేస్తున్నారు. నేను కూడా ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. సార్ ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి ఈ సంక్రాంతికి, సో అన్ని సినిమాలని బీట్ చేసుకుంటూ మనశంకర వరప్రసాద్ ముందుకు వెళ్ళింది అనుకోవచ్చు? అంటే ఇంకా రేపు 2 సినిమాలు ఇంకా రిలీజ్కి అవ్వాల్సినవి ఉన్నాయి. అనగనగా ఒక రాజు, తర్వాత నారి నారి నడు మురారి. ప్రస్తుతానికి అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో అయితే ఫస్ట్ చాయిస్ మనశంకర వరప్రసాద్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఈ సినిమా తర్వాత ఇంకా ఆడియన్స్కి, చిరంజీవి గారి అభిమానులకి ఆయన మీద ఎక్స్పెక్టేషన్ పెరిగింది అనుకోవచ్చు సార్? అంటే దీనికి ముందు అంటే వాల్తేరు వేరే తర్వాత మెగాస్టార్ నుంచి వచ్చినటువంటి సినిమా బోలాశంకర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలాగే దీనికి ముందు రావాల్సినటువంటి విశ్వంబర సినిమా కూడా వాయిదా పడింది. అంటే ఇండెఫినెట్గా వాయిదా పడడం వల్ల కొంత డిసప్పాయింట్ అయినటువంటి మెగా ఫ్యాన్స్ అందరిలో ఈ సినిమా ఫుల్ జోష్ నింపిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. సో మరిది మొత్తానికి మనశంకర వరప్రసాద్ సినిమా అయితే ఇప్పటికీ రిలీజ్ అయినటువంటి సినిమాలన్నింటిలో కల్లా ఈ సినిమా మరి ముందంజలో వెళ్తుందని, అదేవిధంగా గతంలో 2025 సంక్రాంతికి చూసుకుంటే అనిల్ రావిపూడి గారి సినిమా దాదాపు 300 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని, సో ఇప్పుడు కూడా అంతకుమించి ఎక్కువే కలెక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే ధీరజ్ అప్పాజీ గారు అయితే చెప్తా ఉన్నారు. నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి నాకు ఒక మెగా గిఫ్ట్ ఇచ్చినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మొదలెడతాను నేను. ఎందుకంటే టెక్నీషియన్స్ అందరి గురించి ప్రీ రిలీజ్లో నేను మాట్లాడేశాను. ఇప్పుడు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మా చిరంజీవి గారి గురించి మాట్లాడాలి. నేను ఈ కథ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను ప్రతి స్క్రిప్ట్ ఒక 2.5 months to 3.5 months పడుతుంది. నేను వైజాగ్ వెళ్ళి కూర్చొని, చాలామందికి తెలుసు, అక్కడ ఒక 2.5 నుంచి 3 months పడుతుంది కథ. విత్ డైలాగ్ వర్షన్ అంటే 3.5 months పడుతుంది. చాలా సర్ప్రైజింగ్ థింగ్, చాలా షాకింగ్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ 15 రోజులు, సెకండ్ హాఫ్ 10 రోజులు, అంటే 25 daysలో ఫినిష్ చేసేటువంటి స్క్రిప్ట్ ఇది. ఫాస్టెస్ట్ స్క్రిప్ట్ నా కెరియర్లో నేను చేసిన స్క్రిప్ట్ ఇది. దానికి ఎందుకు ఇంత ఫాస్ట్గా అయింది అని మీరు అనుకుంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. రాసేటప్పుడు చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే ఎలా రాయాలి, ఎలా మొదలెట్టాలి, ఎలా మూమెంట్స్ క్రియేట్ చేయాలి, ఎలా ఈ సినిమాని కంక్లూడ్ చేయాలి, ఇలా అని అనుకుంటే దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది చిరంజీవి గారే. కాసేపు చిరంజీవి గారు అనకుండా ఒక సగటు ప్రేక్షకుడుగా, సగటు అభిమానిగా ప్రేక్షకులు చిరంజీవి గారిని ఎలా అభిమానిస్తారో అలా మాట్లాడుకుంటే, డైలాగ్ని చాలా కూల్గా మాట్లాడుతున్నట్టు చాలా క్యాజువల్ బాడీ లాంగ్వేజ్తో మాట్లాడాలంటే దానికి ఇన్స్పైర్ చేసింది చిరంజీవి. ఒక బాధని, ఒక ఎమోషన్ని, కంటి నుండి నీళ్ళు బయటికి రాకుండా ఆర్ద్రతతో మన అందరినీ ఏడిపించగలగాలంటే చిరంజీవి. ఒక డ్యాన్స్ని అలవోకగా గ్రేస్తో, మూమెంట్స్తో, డ్యాన్స్ అంటే ఇలా కదా చేయాలని చెప్పాలంటే చిరంజీవి. 100 మంది ఎదురుగా ఫైటర్స్ నుంచి ఉంటే చాలా యాటిట్యూడ్తో నుంచుని ఒక చిన్న సిగరెట్ వెలిగించాలంటే, ఒక బాసిజం చూపించాలంటే చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే నటనలో ఉన్న నవరసాలని అద్భుతంగా, అందంగా, తన మార్క్తో, తన స్టైల్తో, తన ఓన్ చేసుకొని ఒక స్పెషల్ యాక్టింగ్ లాగా మనందరికీ ప్రజెంట్ చేసిన వ్యక్తి చిరంజీవి. సో అలాంటి ఒక చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే ఒక పెన్ను మొదలెడితే, సో ఈ డాట్స్ అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోయాను నేను అంతే. ఈ డాట్స్ ఆయనకున్న స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆయన మనల్ని కొన్ని దశాబ్దాలుగా మనల్ని ఎలా ఎగ్జైట్ చేశాడో, సో అలా ఎగ్జైట్ చేసిన డాట్స్ కలుపుకుంటూ వెళ్ళాను నేను అంతే. అందుకే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది.
సో ఒక ఇంట్రడక్షన్ సీన్ రాయాలన్నా, లేకపోతే ఒక పిల్లలతో ఒక ఆర్ద్రతకు ఒక సన్నివేశం రాయాలన్నా, ఒక వైఫ్ మామగారి మధ్యలో చాలా చలాకీగా నిలబడి, ఒక యాటిట్యూడ్తో నిలబడి, ఒక స్వాగ్తో నిలబడి చేయాలన్నా, ఒక విలన్స్ ముందు ఒక యాటిట్యూడ్తో నిలబడాలన్నా, ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో నాకు రాయటానికి నాకు ఈజీగా క్రియేట్ చేసిన వ్యక్తి చిరంజీవి గారు. సో అందుకే నేను ఆ క్రెడిట్ నేను చిరంజీవి గారికి ఇవ్వదలుచుకున్నాను. థ్యాంక్ యూ చిరంజీవి గారు. మెయిన్ ఒక సెలబ్రేషన్ ఫ్యాన్స్కి ఆనందం ఎప్పుడు వస్తుందంటే తన హీరోని చూసి తృప్తి పడుతూ 3 అవర్స్ అన్నీ పక్కన పడేసి 2 అవర్స్ థియేటర్లో స్క్రీన్ మీద చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మొన్న ఒక వీడియో చూశాను, ఆయన వీల్ చైర్ మీద పాపం అతనికి ఇంకేదో బ్యాగ్ కూడా ఉంది పక్కన, అతన్ని లేపుకొని తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెడితే థియేటర్లో తర్వాత చిరంజీవి గారిని ఉద్దేశించి వీడియో పెట్టాడు. చాలన్నా ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ 3 అవర్స్ బాగా ఎంజాయ్ చేశా. ఆ తృప్తినిచ్చావు అనిల్, కంగ్రాచులేషన్స్. చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, ఒకసారి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పర్సనల్గా కలిసినప్పుడు కూడా చెప్పారు. ఆయిల్ పూసిన స్తంభం మీదకి కింద కప్పలు ఎక్కుతూ ఉంటే పక్క నుంచి జాగ్రత్త ఆయిల్ ఉంది, జాగ్రత్తగా ఎక్కండి అంటే అన్నీ ఎక్కుతూ జారుతూ ఉంటాయి, కానీ ఒకటి ఎక్కి పైన కూర్చుంది. ఏంటంటే దానికి చెవుడంట, అది వినలేదు, అందుకే పైన ఎక్కి కూర్చుంది అని. అలాగనే ఎన్నో పక్క నుంచి ఎన్నో పోట్లు పొడుస్తూ ఎన్నో విధంగా టార్చర్ పెడుతున్నా నువ్వు అవన్నీ వినిపించుకోకుండా అవన్నీ పక్కన పడేసి ఈరోజు ఇంత మంచి సక్సెస్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ లవ్ యూ. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. సృష్టికి కారకుడైన సూర్యుడు, మనం ఫస్ట్ సూర్య నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే ఆ సూర్యుడి వల్ల భూమి మీద ఉన్న చరాచర జీవులు శక్తిని పొందుతాయి. సో అటువంటి సూర్య నమస్కారం నేను చేయాలంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ రావుపూడి, అతని గురించి మాత్రమే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా అభిమానులందరికీ, సినిమా ప్రేమికులందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మంచి సినిమా చూడటానికి మొహం వాచిపోయిన రోజుల్లో, ఈ రోజుల్లో కుటుంబ సమేతంగా ధైర్యంగా ఇష్టంగా గర్వంగా ఒక సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ చూద్దామని ఈ మొదటి 2-3 రోజుల్లోనే ఇంత ఉత్సాహాన్ని మీరందరూ కలుగజేసుకున్నారు. సో మీ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి డేట్ను మార్చేసి ముందుకు తీసుకొచ్చిన మన మెగాస్టార్ గారికి, అలాగే అనిల్ రావుపూడి గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ ఈ సందర్భంగా ఎవరి గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడకపోయినా, ఫస్ట్ టైము ప్రొడక్షన్లో దిగి మా మెగా డాక్టర్ సుష్మిత గారు ఫస్ట్ సినిమాతోనే అద్భుతమైన విజయం సాధించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. మెగా అభిమానులు అందరి తరఫున మీకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇంకా చాలా ఇది మొదలు, ఇక్కడి నుంచి ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు చేయాలి మీరు. సాహు గారు కంగ్రాచులేషన్స్ సార్, మీరు 500 క్రోర్స్ క్లబ్ చెప్పినట్టు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా మంచి మనుషులు మీరు. అర్చన మ్యామ్కి మీకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ 2 days నుంచి మీరు చూపించిన ఎస్పెషలీ ప్రెస్ అండ్ మీడియా అది గురించి వచ్చిన వెరీ ఎంకరేజింగ్ రివ్యూస్, ఎంకరేజింగ్ ఫీడ్బ్యాక్ వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ ద వెరీ ఆనెస్ట్ రివ్యూస్ అండ్ రిపోర్ట్స్ దట్ యు హెవ్ బిన్ గివింగ్. ఇలా ఫస్ట్ బిగ్ డెబ్యూ తీసుకున్నందుకు మీరు చూపించిన ఎంకరేజ్మెంట్ ఇస్ వెరీ హార్ట్ ఫీలింగ్. అండ్ ఎస్పెషలీ టు ఆల్ ద సినిమా ఆడియన్స్ అండ్ ఎస్పెషలీ మన తెలుగు ఆడియన్స్ అక్రాస్ ద ఎంటైర్ వరల్డ్, ఇంత కష్టపడి ఇంత డెడికేటెడ్గా అనిల్ గారితో పాటు ఎవ్రీ కాస్ట్ అండ్ క్రూ తీసినందుకు, ద కలెక్షన్స్ కానీ ద టాక్ కానీ ద మూవీ ఫీడ్బ్యాక్ హెస్ బిన్ వెరీ హెల్దీ అండ్ వెరీ ఎంకరేజింగ్. చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఫస్ట్ ఫిలిం లాంచ్ అప్పుడు నాన్నగారు ఒక మాట అన్నారు, పేరేంటన్నావు, సుష్మిత కొనిడల, అది ఆ పేరు నిలబెట్టుకో అన్నారు. సో ఐఎమ్ రియలీ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ ఆ పేరు నిలబెట్టుకున్నాం అనుకుంటున్నాము. అండ్ ఫర్ మీ అండ్ ఎవరైనా జస్ట్ జనరల్గా గిఫ్ట్స్ అంటే దీపావళికి కానీ బర్త్డేస్ కానీ ఇస్తారు, బట్ నాకును సాహు గారికి అనిల్ గారు సంక్రాంతికి ఇచ్చారు గిఫ్ట్, బిగ్ గిఫ్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ దానికి. ఇట్స్ వెరీ బిగ్ ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమా ద్వారా ఐ థింక్ ఐ మేడ్ నాన్నగారు వెరీ ప్రౌడ్. అది నేను ఈ సినిమా ఫస్ట్ ఎప్పుడైతే బ్రదర్ మనం ఇలా మెగాస్టార్ గారితో సినిమా చేస్తున్నామంటే అసలు నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే అది ఎవరికైనా ఒక డ్రీమ్ అనమాట, ఇంత పెద్ద హీరోతో సినిమా చేయటం. అండ్ మనం కూడా ఆయన చూసి పెరిగాం. డెఫినెట్గా నేను ఫస్ట్ నుంచి
చాలా దాన్ని కాన్ఫిడెంట్గా ఉన్నాయి సినిమా మీద చెప్తా ఉన్నా అనిల్ కూడా. సో మనవాడు ఏంటంటే ఆగు ఆగు నువ్వు ఎక్కువ మాట్లాడకు అన్న సర్ప్రైజ్ చేస్తాడు. సో నేను ఎప్పటి నుంచో అన్న బ్రదర్ ఈ సినిమా రిలీజ్ అయినాక బాక్స్ ఆఫీస్ పేరు బాస్ ఆఫీస్ అవుద్ది రాసుకో అని. నేను ఇది 3-4 months బ్యాక్ ఈ మాట చెప్పాను. సో మనవాడు ఇప్పుడు కాదులే టైం వచ్చినప్పుడు మాట్లాడతానంటాడు. సో వెరీ హ్యాపీ. ముందు ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము థియేటర్స్కి వెళ్ళినా కూడా ఆ ఏజ్ గ్రూప్ ఈ ఏజ్ గ్రూప్ అని కాకుండా జనరల్గా ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ వరకు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన మెగాస్టార్ గారికి, అట్లానే అడగంగానే ఒక క్యామియో చేసిన వెంకటేష్ గారికి, నయనతార మ్యామ్ అందరూ సో హ్యాపీ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఎప్పుడు కూడా మన డైరెక్టర్ నవ్వుతానే ఉంటాడు, చాలా ప్యూర్ హార్ట్ కాబట్టి మనందరం నవ్విస్తున్నాడు. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అ బిగ్ సక్సెస్ బ్యానర్ కూడా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ కృష్ణ గారు ఆల్సో, వెరీ కంఫర్టబుల్. అట్లానే మాకు పనిచేసిన టెక్నీషియన్ అందరికీ పేరు పేరున సమీర్ రెడ్డి గారు, వెంకట్ మాస్టర్, మన తమిరాజ్ గారు అండ్ అదర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఏఎస్ ప్రకాష్ గారు, అట్లానే మా చీఫ్ ఈపీ సాయి గారు, ఎవ్రీబడి. ఈ సినిమా ప్రతి ఒక్కరి కష్టం అండ్ రిజల్ట్ మేము అందరం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఈ వీక్ ఈ సంక్రాంతి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వీక్ నుంచి మా డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫిలింని. దట్ వాట్ వీ బిలీవ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండి మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.